తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అయితే మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజు ముఖ్యంగా ఈ 13 జిల్లాల నుంచి ఈ 33 జిల్లాలలోనైతే మొదటిగానైతే ఈ పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేస్తారన్నమాట. ఇక మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి ఏ ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక ఈ నెలలో మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను పంపిణీ చేస్తున్నప్పటికీ ఎటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందో అన్నది మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకుందాము. మనకి ఏదైతే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారా, ఇటు 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారా, లేదంటే అవే పాత పెన్షన్ డబ్బులనే 2,000 రూపాయలని 4,000 రూపాయలని మన పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్న పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని మనమైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీటితో పాటుగా మరి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు, మూడో సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయరేమో అని ఆశనైతే కోల్పోతున్నారు, నిరాశనైతే వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. మరి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు, మహిళలకు వచ్చేసి ప్రతి మహిళకి కూడా 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారన్న వివరాలను ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని తెలుసుకుందాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు, 6,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జూన్ నెల పెన్షన్ డబ్బుల కింద మనకి ఈ నెలలోనైతే పాత పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేస్తున్నారన్నమాట. 2,000 రూపాయలు తీసుకునే వారికి 2,000 రూపాయలే, ఇటు 4,000 రూపాయలు తీసుకునే వారికి కేవలం 4,000 రూపాయలు మాత్రమే పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో కొత్త పెన్షన్లు అంటే ఈ 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారని ఇక్కడ చూసినట్లయితే మనకి దాదాపు వీటి కోసం మరో 2 నుంచి నెల వరకు సమయం అనేది పట్టొచ్చని అయితే మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. మనకి దాదాపు ఇంకా సమయం అనేది పడుతుంది, నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటివరకు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో దాదాపు ఈరోజు అయితే అన్ని జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తూ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి కొత్త పెన్షన్ల కోసం ఎటువంటి అప్డేట్స్ పొందాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.